నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. గూడూరు, చిల్లకూరు, కోట మండలాల అభివృద్ధికి చర్యలు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్. సంక్రాంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయం. చిల్లకూరు మండలం ఓడూరులో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన ఏపీ లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి తదితరులు. గ్రామీణ యువకుల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించేందుకే క్రికెట్ పోటీలు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన టీడీపీ నాయకులు. వైభవంగా శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. గూడూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఎక్కడా అభివృద్ధి పనులు ఆగకూడదని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్ శుక్లా సూచించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా మంగళవారం మధ్యాహ్నం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్ శుక్లా మాట్లాడుతూ గూడూరు, చిల్లకూరు, కోట మండలాలు తిరుపతి నుండి నెల్లూరు జిల్లాలో కలవడంపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు వచ్చాయి అన్న విషయాలపై ఆరా తీశామన్నారు. సాగరమాల రహదారి పనులకు సంబంధించిన అధికారులతో సమస్యలపై చర్చించారు. నెల్లూరు జిల్లాలో విలీనమైన 3 మండలాల అభివృద్ధికి ప్రణాళిక చేస్తున్నట్లు ఆయన వివరించారు. తిరుపతి జిల్లా నుంచి చిలుకూరు ఈ 3 మండలాలు తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకి మర్జ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ నెల్లూరు ఇక్కడ వచ్చి ఆర్డీఓ ఆఫీస్ గూడూరులో అన్ని శాఖల మీద రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యమైన ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి. కృష్ణపట్నం పోర్ట్ సమీపంలో క్రిస్ సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోడ్ కృష్ణపట్నం నోడ్ కింద నోటిఫై చేయడం జరిగింది. ఆ సంబంధంలో అక్కడ ఎవరికి ఎలా జరుగుతున్నాయి దీని మీద రివ్యూ చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ చాలా ల్యాండ్ అక్విజిషన్స్ జరుగుతున్నాయి. ఎస్పెషలీ నేషనల్ హైవే సంబంధించిన పోర్ట్ రోడ్స్కి కూడా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అది కూడా మాట్లాడి రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి ఎలా తొందరగా పరిష్కారం చేయాలి దీని మీద కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. దీంతో పాటు అన్ని శాఖలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీకు తెలిసి ఉంటుంది పట్టదారు పాస్బుక్ పంపిణీ జరుగుతున్నాయి. అది కూడా గూడూరు మండల్లో 2 విలేజెస్లో వచ్చే నెలలో డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అది కూడా రివ్యూ చేయడం జరిగింది. దీంతో పాటు సుమోటో కాస్ట్ వెరిఫికేషన్స్, మ్యూటేషన్స్, తర్వాత పట్టదారు పాస్బుక్, వెబ్ ల్యాండ్ 2లో వచ్చిన కొత్త మాడ్యూల్స్ గురించి కూడా అవగాహన కల్పించడం చేయడం జరిగింది. ఆ తర్వాత డెవలప్మెంట్ సంబంధించిన ఎంజీఎన్ఆర్ఎస్ కింద రోడ్స్ శాంక్షన్ అయింది. ఆ రోడ్స్ ఎలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, క్యాటల్ షెడ్స్ ఎలా పూర్తిగా కంప్లీట్ చేయాలి దీని మీద కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. అగ్రికల్చర్ సంబంధించిన ఇప్పుడు ఈ క్రాప్ కొంత స్లోగానే ఉంది. సో ఆఫీసర్స్ని మోటివేట్ చేయడం జరిగింది. దీంతో పాటు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కానీ ఎస్ఐఆర్ ఎలక్షన్ రిలేటెడ్ ఈ 3 మండలాల్లో కొంచెం వేగవంతంగా ఎలా చేయాలి దీని మీద కూడా కసరత్తు చేయడం జరిగింది. దీంతో పాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్ మీద ఒక రివ్యూ చేసుకొని రాబోయే రోజుల్లో ఎలా 2-3 మంత్స్లో ఈ వర్క్స్ ఎలా కంప్లీట్ చేయాలి దీనికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ ఈరోజు తయారు చేయడం జరిగింది. నాతో పాటు డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, 3 తహసీల్దార్, ఎంపీడీఓ, డిఎల్డిఓ, తర్వాత అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన డివిజనల్ లెవెల్స్, ఆ తర్వాత ఈ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ డి లెవెల్లో ఆఫీసర్స్తో ఈ
ముఖాముఖి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ఈ 3 మండల్స్ నెల్లూరులో వచ్చిన తర్వాత ఈ 3 మండల్స్లో కూడా అభివృద్ధి జరగాలి, ఆ 3 మండల్లో ఉన్న సమస్య త్వరలోనే పరిష్కారం చేయాలి ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. రెగ్యులర్గా నేను కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఇక్కడే విజిట్ చేస్తూనే ఉంటారు. ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ ఎంత దగ్గరగానే ఉండాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎంత తొందరగానే సాల్వ్ అవ్వాలి. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలం మోడూరులో సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ఏపీ లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు పెన్వేర్ ప్రొడక్ట్ లిమిటెడ్ డైరెక్టర్ గంటా మధుకృష్ణ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం లీలావతి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర రెడ్డి, కార్యదర్శి చిరంజీవి, గుండాల శ్రీనివాసులు, నాయకులు రామచంద్రారావు, జానకిరామరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, త్రివిక్రమ్, కుమార్, కీరణవాణి, వెంకటేశ్వర్ల నాయుడు, ఎస్ఐ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆశీస్సులతో, అలాగే మన పెద్దలు మాజీ పెంచలకోన ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి సార్ కూడా పాపం పండుగల్లో వాళ్ళ ఊరిల్లారు. నిన్నే మా కోరిక మేరకు పాపం అర్జెంట్ గా కూడా వచ్చారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి మా పిల్లలందరూ వెళ్ళి కలిసి మేము టోర్నమెంట్ చేయాలి సార్ అంటే ఎక్కడ కూడా ఆలోచించుకుంటా ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన మధుసారికి మన టీం అందరి తరఫున, అలాగే ఓడూరు యూత్ టోర్నమెంట్ తరఫున సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఇక్కడ అందరూ కూడా మా మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అలాగే మన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చిరంజీవి గారు, అలాగే మా సోదరుడు కీరవాణి గారికి కావచ్చు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా జానకన్న, అలాగే మా నాగరాజు సారు, మా సుకుమార్ గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా అర్చన గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ మాకు ప్రతిసారి కూడా మీ ఫ్యాక్టరీల ద్వారా అందరికి కూడా అందరు మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, అందరూ కూడా ఇక్కడ లబ్ధి పొందుతూ ఉన్నారు. మాకు ఎప్పుడు కూడా మీరు పార్టీల పరంగా కాకుండా అందరికి కూడా మంచి మంచి అవకాశాలు ఇస్తా ఉన్నారు. మమ్మల్ని అందరికి కూడా మేమందరం మా లోకల్ ఎమ్మెల్యేని అందరం కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం సార్. మీ గురించి ఏదో పొగడం అనేది కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా విభేదాలు లేకుండా ఏ సమస్య వచ్చినా కలిసి చేసుకోండి, ఎక్కడ వద్దు, మీరు అందరూ కూడా పార్టీ పరంగా కాకుండా ఒక గ్రామం వాళ్ళని చెప్పి మంచి మెసేజ్ ఇస్తారు మన మధుసారు. ఆయనకి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే ఆర్గనైజర్స్ అయినటువంటి మా చంద్ర కావచ్చు, సుబ్బు కావచ్చు, చక్రి, అలాగే ప్రసన్న, సుమను, మా గురహరి, ఇంకా అందరూ కూడా ఒకరని కాదు అన్ని టీముల్లో ఉండే పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఆడి ఈరోజు నిన్న సెమీఫైనల్స్ ఆడారు. పాపం సేవాల వాళ్ళు చాలా ట్రై చేశారు, కానీ మా వాళ్ళు చాలా గట్టిగా మా మధుసారి సూచనల మేరకు ఖచ్చితంగా మీరు కప్పు కొట్టాలని చెప్పినట్టున్నారు. వాళ్ళకందరూ కూడా వాళ్ళని పాపం నిన్న ఇంటికి పంపించేశారు. వాళ్ళకి థర్డ్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశాము. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం ఈ టోర్నమెంటు అనివార్య కారణాల వల్ల కొంచెం ఎమ్మెల్యే గారు బయట ఉన్న దాని వల్ల రాలేకపోయాడు, లేదంటే ఇంకా అద్భుతంగా చేస్తుందరు. తర్వాత నాన్నగారికి చెన్నైలో పని ఉండి ఆయన కొంచెం రాలేకపోయినాడు, అందువల్ల కొంచెం ఆలస్యమైంది. తర్వాత ఈ ఓడూరు గ్రామంలో ఇంత చక్కగా ఒక స్టేడియం ఏర్పాటు చేసి ఫైనల్స్కి వచ్చి వాళ్ళందరికీ ఇప్పుడు బహుమతి ప్రదానం జరుగుతుంది. దీన్ని అందరూ వాళ్ళకి అభినందన తెలియజేస్తూ ఈ యొక్క క్రీడలు మనందరం కూడా కలిసికట్టుగా ఉండేదానికి ఎంతో దోహదపడతాయి. ఇలాంటి కార్యక్రమాలని ప్రతి సంవత్సరం ఇదే విధంగా దిగ్విజయంగా కొనసాగిస్తూ పెద్దల యొక్క సహాయ సహకారాలతో అదేవిధంగా క్రీడలను ఎల్లప్పుడూ కూడా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎప్పుడు ప్రోత్సహిస్తున్న పాసి సునీల్ కుమార్ గారు ఇదే వరవడిని రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తారని కోరుకుంటూ ఇక్కడ
ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులందరూ దీన్ని నేను కొట్టలేను అనుకున్నాడంట, కొట్ల ఫెయిల్ అయిపోయాడు. రైట్ బౌల్ వచ్చేటప్పుడు కూడా నేను కొట్టలేను అనుకున్నాడంట, కొట్టలేకపోయాడు, మిస్ అయిపోయింది. అప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ని అడిగాడంట, అమ్మ నేను ఈ 2 సార్లు అసలు నాకు అర్థం కావట్లేదు, నేను ఈ బాల్స్ కొట్టాలా కానీ కొట్టలేకపోయాను అని వాళ్ళు అడిగాడంట వాళ్ళ అమ్మని. అడిగితే కనుక ఆవిడ ఒకటి చెప్పిందంట, అయ్యా నీకు సైకిల్ నేర్పించాను చిన్నప్పుడు, మంద పల్లెటూరు, ఆ రోడ్లో ఎడ్ల బండి వెళ్ళాయంట. ఎడ్ల బండికి ఇనప పట్టాలు ఉంటాయి. ఎడ్ల బండికి ఇనప పట్టాలు ఉన్నప్పుడు ఎడ్ల బండి వెళ్తే వర్షాకాలంలో బాగా గాడి దిగుద్ది కిందకి, దిగిన తర్వాత ఎండ వస్తుంది, ఎండిపోద్ది. ఎండిపోయిన తర్వాత గట్టిగా అవి మనకి మట్టి రోడ్ల మీద నడిచినప్పుడు గట్టి పడిపోతుంది. సైకిలు నేర్పిస్తుందంట వాళ్ళమ్మ. నేర్పించేటప్పుడు ఆ ఘాట్లోకి వెళ్ళిపోయి పడిపోయాడంట గవాస్కర్. ఆ ఘాట్లోకి ముందు టైర్ వెళ్ళేదంట. ముందు టైర్ వెళ్ళిన తర్వాత పడిపోయేవాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ చెప్పిందంట, అయ్యా ముందు టైరు ఘాట్లో పడింది కదా, పైకి తీసుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం చేసుకో మనసులో. టక్కన దాన్ని ముందు టైర్ వెనక్కి ముందు తిప్పేస్తే కనుక వెనక టైర్ సరి వెళ్ళిపోద్ది అని చెప్పారంట. చెప్తే గాడిలో పడింది, మళ్ళీ తిప్పేవాడు టైర్ని, మళ్ళీ సక్రమంగా వెళ్ళిపోయేదంట. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏం చెప్పిందంటే ఆవిడ, అలా కాదురా, ఇప్పుడు నువ్వు దాంట్లో గాడిలోకి వెళ్తుంది కదా, వెళ్ళకుండా ఆపగలవా అంటే కనుక ఏం చేయాలమ్మని అడిగాడంట. అడిగితే ఏం చెప్పిందంటే, ముందు టైరు గాడిలోకి వెళ్తుంది, బండి గాడిలోకి అనుకుని మళ్ళీ పైకి తిప్పాలి అని అనుకున్నావా? ఎస్ అమ్మ అనుకున్నా. ముందు టైరు గాడిలోకి వెళ్తుంది అనుకున్నప్పుడు టైర్ వెళ్ళింది, పైకి తిప్పాలనుకున్నప్పుడు తిప్పగలిగావు. అందుకని ఈ బళ్ళగాడి ఆలోచనే లేకుండా ఒడ్డు మీద పోనివ్వాలి నా ఫ్రంట్ టైరు అనుకుని హ్యాండిల్ చేయరా. గ్రామీణ యువకుల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించేందుకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సహకారంతో ఈ పోటీలు నిర్వహించామని తిరుపతి పార్లమెంట్ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయుడు తదితరులు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాపూరు పట్టణంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. రాపూరు పట్టణంలో తిరుపతి పార్లమెంట్ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయుడు, పార్టీ పట్టణ అధ్యక్షుడు కోటినాయుడు ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీ నుండి కురుగొండ్ల రామకృష్ణ అసోసియేషన్ మెగా T10 క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో విజేతగా నిలిచిన రాపూరు పట్టణం దేవా టీం కు మొదటి బహుమతిగా 30,116 రూపాయలు, రెండో బహుమతిగా లక్ష్మీపురం టీం కు 20,016 రూపాయలతో పాటు మెడల్స్ ను ప్రసాద్ నాయుడు తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసాద్ నాయుడు తదితరులు మాట్లాడుతూ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సహకారంతో యువతకు ఈ క్రీడా పోటీలు నిర్వహించామని తెలిపారు. ఈ పోటీల్లో హోమ్ టీం రాపూరు పట్టణం జట్టు గెలుపొందడం సంతోషకరమని వివరించారు. స్థానిక శాసనసభ్యులైనటువంటి కురుగొండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో రాపూర్ పట్టణంలోని సంక్రాంతి సందర్భంగా 20 టీములతో క్రికెట్ పోటీలు టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 9వ తారీఖు నుంచి ఈ రోజు దాకా జరిగిన పోటీల్లో లక్ష్మీపురం టీము రన్నర్స్, అదేవిధంగా దేవా టీం మెయిన్ హోమ్ టీం దేవా టీం మెయిన్ విన్నర్గా గెలుచుకున్నారు. అదేవిధంగా వాళ్ళకి 30,116 విన్నర్స్ టీంకి, రన్నర్స్ టీంకి లక్ష్మీపురం టీంకి 20,116 ఇవ్వడం జరిగింది. అదే కోటినాయుడు టౌన్ పట్టణ అధ్యక్షుడు కోటినాయుడు ఆధ్వర్యంలో రన్నర్స్ టీంకి 20,116. అదేవిధంగా మన వేణుగారు డాక్టర్ గజరా వేణుగారు ఆధ్వర్యం, నరేష్ గారు, మన శివాజీ నాయుడు, మన ఆరిఫ్ భాయ్ వీళ్ళందరూ కూడా కలిసి పాల్గొనడం జరిగింది. అదే ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా ఇదే పోటీలు నిర్వహిస్తామని చెప్పి ఈ కార్యక్రమంలో కోటినాయుడు, పచ్చా నరేష్, శివాజీ, డాక్టర్ వేణు, ఖాజా ముహద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని SALC చర్చికి సంబంధించిన లెక్కలు మా వద్దనే సరిగ్గా ఉన్నాయని ఆ చర్చి సంఘం చైర్మన్ రాజయ్య తెలిపారు. గూడూరులోని చర్చి ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 18 ఏళ్లుగా నిర్మలమ్మ కోశాధికారిగా పనిచేసి లెక్కలు చెప్పలేదని, 2023 నుండి కోశాధికారిగా పనిచేసిన విజయ్ కుమార్ 83,000 చర్చి బ్యాలెన్స్ ఉందన్నారు. 2 వారాల తర్వాత వచ్చి నాకే 1,50,000 ఇవ్వాలని చెప్పారని తెలిపారు. తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని, మా వద్ద లెక్కలు సరిగ్గా ఉన్నాయని రాజయ్య వివరించారు. ఈ సమావేశంలో LCC ప్రదీప్, PCCలు ఫౌల్ రాజ్, దేవి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నూతన చర్చి గూడూరు చైర్మన్గా పుట్టు రాజయ్య 8 సంవత్సరాలుగా మట్టం నిర్మలమ్మ అనే ఆమె ఇక్కడ ట్రెజరర్గా పనిచేసింది. వాళ్ళు 2023 వరకు ట్రెజరర్గా పనిచేసింది. లెక్కలు అడిగామని మేము ప్రోత్సహిస్తే ఆమె లెక్కలు చెప్పకుండా ఆమె తప్పుకున్నది.
అప్పటి నుంచి లెక్కలు అడిగే 4-5 మాటలు మేము ప్రెస్ చేసినా వాళ్ళ సమాధానం లేదు, చర్చకి రాకుండా మానేశారు. అప్పటి నుంచి మేము కమిటీగా ఏర్పరచుకొని 2023 నుంచి ఇక్కడ కమిటీ ఏర్పరచుకొని విజయ్ కుమార్ అనేది ట్రెజరర్గా పెట్టుకున్నాము. అతను 2024 ఆగస్టు వరకు ట్రెజరర్గా పనిచేసి లెక్కలు అందరూ అడిగితే అతని అకౌంట్ ఓపెన్ చేయకుండానే పూర్తిగా అకౌంట్లో డబ్బులు ఏమైనా అందరూ సంఘం అంతా అడిగితే నా దగ్గర అకౌంట్లో అన్నీ నా దగ్గర ఏమీ లేవు అని చెప్పి ఒక బుక్ ఇదిగో చూసుకోవాలని చెప్పి పారేసి అటు వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి కమిటీ మొత్తం కమిటీ ట్రెజరర్గా వచ్చిన జమా ఖర్చులు క్లియర్ చేసి అకౌంట్లో చేర్చడం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ సమాచారం ఏమీ లేదు. ఇప్పటికి కూడా ప్రస్తుతం కూడా ఆయనే ట్రెజరర్. ఇప్పటి వరకు మేము ఇది కరెక్ట్ కాదు, ఒక ట్రెజరర్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఒక కమిటీ కానీ జనరల్ బాడీ 3 వారాలు ప్రకటించి 2026 జనవరి 18 ప్రకటించాము. కానీ వాళ్ళు ఏ జనరల్ బాడీని జరగకుండా డిస్ట్రిబ్యూట్ చేసి లెక్కలు మేమే 50 లక్షలు ఇవ్వాలని వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి తప్పుకున్నారు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఆ లెక్కలు ఏదన్నా కానీ తప్పుడు ప్రచారం చేసింది నిరూపించుకుంటే మేము దేనికైనా మేము సిద్ధంగా ఉంటాము. వచ్చింది మేము ఇప్పటివరకు ట్రెజరర్ ఆయనే కాబట్టి ఆయనే లెక్క కరెక్ట్గా చెప్పాలా అని మేము సంఘంలో చేసాం. ఇప్పుడు కమిటీ ఏర్పరచుకోవాలా. ఈ సంఘంలో ఇంతకుముందు నిర్మలమ్మ గారు ట్రెజరర్గా ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు, ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో సంఘం ఉండింది. అంతకుముందు లోకరబాబు పాస్టర్ గారు ఉన్నప్పుడు కొంచెం డెవలప్మెంట్ చూపించారు. అప్పుడు ఆ టైంలో ఆయన డెవలప్మెంట్ చూపిస్తున్నాడు, ఆ సంఘానికి వచ్చిన కానుకలు వాడుకుంటున్నాడని ఆయన మీద అలిగేషన్స్ పెట్టి ఆయన్ని పంపించేసేంత వరకు ఒప్పుకోలేదు. ఎందుకంటే పత్తిని విజయ్ కుమార్ ఆయన ట్రెజరర్ వచ్చి వాళ్ళ భార్య అయినా కానీ పెత్తనం అంతా చేసేది ఆయన చేస్తా వచ్చిన డబ్బంతా ఆయన ఖజానాలోకి వెళ్ళింది, కానీ ఏ రోజు బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిన దాఖలాలు లేకపోగా సంఘస్థులు కూడా ఏదన్నా అత్యవసరం అయిపోయి ఆయన దగ్గరికి వెళ్తే భిక్షగాళ్ళలాగా గేటు కాడ నిల్చోవాలే తప్ప స్వయంగా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం ఏ ఒక్కరికి ఉండేది కాదు. అదే స్థానంలో చైర్పర్సన్గా రాజన్న గారు వచ్చినప్పుడు సంఘస్థులందరినీ గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ ఊరిలో పుట్టి ఈ సంఘంలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా సంఘ సపోర్ట్ కట్టించుకునే వాళ్ళు కాదు. ట్రెజరర్గా నిర్మలమ్మ గారు ఉన్నప్పుడు చర్చ సపోర్ట్ కూడా కట్టించుకోవటానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. నేనే చర్చ సపోర్ట్ కట్టాలంటే బాబన్న ఉపదేశ గారు కొడుకు బాబన్నని అడిగి మనోహర్ సార్ పాస్టర్ గారు ఉన్నప్పుడు ఆ టైంలో నేను అక్కడికి వెళ్ళి ఎన్నోసార్లు తిరిగాను, సంఘ సపోర్ట్ కట్టాలి నేను అనేసి. అంతకుముందు కడుతున్న కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల కట్టలేని పరిస్థితుల్లో ఉండి ముగించుకున్నాము. దాన్ని కంటిన్యూ చేయాలన్నప్పుడు 10 మందిని అడిగాను నేను, ఏ ఒక్కళ్ళు మా దగ్గర సంఘ సపోర్ట్ కట్టించుకోలేదు. కానీ చైర్పర్సన్ గారు అందరినీ గమనించి ఎవరైతే ఈ సంఘంలో బాప్తీసం తీసుకున్నారో, ఎవరైతే ఈ సంఘస్థులుగా ఉన్నారో వాళ్ళందరినీ గమనిస్తూ అందరి దగ్గర చర్చ సపోర్ట్ కట్టించుకుంటూ అందరినీ ఏకదాటి మీద నడిపిస్తూ వస్తున్నాడు. అలాంటి రాజన్న మీద లేనిపోని నిందలు మోపి ఈ ట్రెజరర్ కానీ ఈ సెక్రటరీ కానీ వీళ్ళంతా దేవుని సొమ్మది తగినట్టుగా బ్యాంక్ అకౌంట్లో వేసి వచ్చిన అమౌంట్లో దాంట్లో ఖర్చులు పెట్టారు. కానీ మీ సొంత డబ్బులు ఏ రకంగా తీసుకొని వచ్చి పెట్టారు? ఎందుకు పెడతారు మీరు? ఒకవేళ 5,000 10,000 అయితే పెట్టుంటారు. ఓకే అనుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ 1-2 వారాల తర్వాత వచ్చి మీరే నాకు 1.5 లక్ష ఇవ్వాలి, నా సొంత డబ్బులు ఇంట్లోంచి తీసుకొని పెట్టేశాను అని చెప్పి మాట్లాడడం జరిగింది. అది జరిగిన తర్వాత మేము గట్టిగా మాట్లాడలేక ట్రెజరర్గా పెట్టుకుంటే ఏంది చేస్తున్నాడని గట్టిగా ఎవరినో ఒక మాట మాట్లాడితే నాకు అవసరం లేదు ఈ ట్రెజరర్ పోస్ట్ అంటూ పుస్తకాన్ని తీసుకొని వచ్చి చర్చిలో వదిలేసి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఆ రోజు నుంచి కూడా ఏ రోజు మేము అతన్ని ట్రెజరర్గా ఎవరు తీయలేదు. వస్తాడు, అతను వచ్చి చూస్తాడు, లెక్కలు చూసిన తర్వాత చేయాలనుకొని ఒక అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి వారం వచ్చిన చందాన్ని లెక్కేసి ఖర్చులు సపరేట్ చేసి మొత్తం డబ్బులంతా అకౌంట్లో వేసి దానికి సంబంధించిన బిల్స్ ఓచర్స్ అన్నీ A to Z మాది ఉన్నాయి. ఏది కూడా మిస్ చేయలేదు. ప్రతి ఒక్క దానికి లెక్క ఉంది. కానీ మొన్న వాళ్ళు ఇక్కడ జనరల్ బాడీ సమావేశం జరిగేటప్పుడు జనరల్ బాడీ ఏంటంటే నవంబర్లో జరుగుండాలి, డిసెంబర్లో జరుగుండాలి. ఈ విధంగా ట్రెజరర్ లేని దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చి సరే దాన్ని మిస్ అయ్యి జనవరిలో మనం స్టార్ట్ చేసుకుందామని చెప్పి 3 ప్రకటనలు కూడా చదవడం జరిగింది. నిజంగా జనరల్ బాడీ అన్నప్పుడు చదివినంత వరకు గమ్ము నుండి జనరల్ బాడీ సమావేశం మొదలయ్యే టైంలో
పూర్తిగా గొడవ చేస్తూ జరగనీయకుండా మధ్యాహ్నం 4 గంటలకు స్టార్ట్ అయిన జనరల్ బాడీ సమావేశం రాత్రి 9 గంటల వరకు కంటిన్యూ జరుగుతూనే ఉంది. జరుగుతున్న సందర్భంలో మీరు లెక్కలు చెప్పండి అని అడిగారు. పుస్తకాలన్నీ తీసుకొని వచ్చి లెక్కలు చెప్పే సందర్భంలో అప్పుడు గొడవ పెట్టుకొని ఇది చాలా గందరగోళం చేశారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని భారత్ వికాస్ పరిషత్ ఉపాధ్యక్షులు కంకణాల పెంచల్ నాయుడు కోరారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద చేపట్టిన రీలే నిరాహార దీక్షలు మంగళవారానికి 46వ రోజుకు చేరుకున్నాయి. గూడూరు డివిజన్లలో అన్ని వనరులు ఉన్నాయని దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా చేయాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. 46 రోజుల నుంచి శిబిరం ఏర్పాటు చేసి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ అయ్యా మనకి అన్యాయం జరిగింది, గూడూరు అని పేరే లేకుండా పోతుంది, తొందరలో దాన్ని ఎలాగైనా మనం కాపాడుకోవాలి. ప్రజల్లో ఒక ఆందోళన ఏర్పడిపోయింది. అసలు ఇల్లు అయింది కలిపేదే. ఏమన్నా గూడూరు జిల్లా చేస్తే భావితరాల పిల్లలకి భవిష్యత్తు ఇచ్చినట్టు. ఊరు వచ్చిందంటే, జిల్లా వచ్చిందంటే ఒక ఎస్పీ ఆఫీసు, ఒక కలెక్టర్ ఆఫీసు 26 కలిగి ఉంటాయి. అలాంటి ఇల్లా కావాలి కానీ ఇల్లులో కలపండి, ఆడ కలపండి, ఏడ కలపండి అని అడగటం అసలు గూడూరు ప్రజలకి ఏం అర్థమైంది అనేది ఇప్పటికీ అర్థం కావటం. మీరు ఏమడిగారు, వాళ్ళు ఏం చేశారు? గూడూరు అనే ఊరే లేకుండా చేసి పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఎక్కడ ఎవరికి, ఏ జిల్లాలో, ఏ తాలూకాలో ఎవరికి జరగలేదు. ఒక్క గూడూరుకే అన్యాయం జరిగింది. అయా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మాకు జరిగిన అన్యాయం మేము మీకు చెప్పుకున్నాం. కానీ మీరు ఆ రోజు చెప్పారు తిరుపతిలోనే ఉండినాయా, గూడూరు జిల్లాలో అయిందే కలిపేతే, దానికోసం మీరు వచ్చి నన్ను అడగటము, మీరు ఇదంతా కరెక్టేనా అని మీరు మాకు మెసేజ్ ఇచ్చారు. మా ఊళ్ళకి గూడూరు ఒక్క అడుగు అంటే నెల్లూరులో పడిపోతే చాలు, ఒక్క అడుగు చెన్నూరులో పడిపోతే చాలు, ఒక్క అడుగు కోటిపాలెంలో పడిపోతే చాలు అని అనుకొని ఈ విధంగా గూడూరు పట్టణంలో లేకుండా చేసి పెట్టేశారు. ఇలాంటి పరిస్థితి ఈ విధంగా జరగడం, అయ్యా చంద్రబాబు నాయుడు మాది తప్పు జరిగింది, మాకు జిల్లా చేస్తే భావితరాల పిల్లలకి భవిష్యత్తు ఇచ్చినట్టు కదా, మీరు చేస్తే ఏదైనా. కోట ప్రాంతంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ తెలిపారు. కోట పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడేవారు ఈ శిబిరంలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రమేష్ ఐకేర్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ ఉచిత పరీక్షలు నిర్వహిస్తారని ఆయన వివరించారు. కోట మండలం చందోడు గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు, శ్రీమతి ఆదిలక్ష్మి గారుల జ్ఞాపకార్థం ఎంవీ రావు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 21వ తేదీ బుధవారం కోట పంచాయతీ పరిధిలోని శ్రీలక్ష్మమ్మ గిరిజన కాలనీలో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. కోట డాక్టర్ రమేష్ ఐకేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచితంగా కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహిస్తాం. కంప్యూటర్ పరీక్షలు చేసిన అనంతరం ఎవరికైతే కంటి సమస్యలు ఉంటాయో వారిని గుర్తించి వారికి సగం ధరకే కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంటిలో శుక్లాలు ఇతర సమస్యలు ఉన్న వారిని గుర్తించి వారికి వెంటనే వారు కోరిన రోజు నెల్లూరు వాసన్ ఐకేర్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించి వారికి అవసరమైన మందులు, నెలకు సరిపడా మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని కోట మండల, కోట పంచాయతీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. రేపు శ్రీలక్ష్మమ్మ గిరిజన కాలనీలో నిర్వహించే ఈ కంటి వైద్య శిబిరానికి అందరూ పాల్గొనాలి, అందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి అనే నిదానంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అన్నిటికన్నా గూడూరు పట్టణంలోని బజారు వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి ఆత్మార్పణ రోజు సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు, వాసవి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలులో శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి మాత ఆలయాన్ని నిర్మించేందుకు కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్యవైశ్య సంఘం మహిళలు తెలిపారు. మనుబోలు సమీపంలోని సాయి మందిరంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అష్టోత్తర పారాయణం, కుంకుమార్చన, ఖడ్గమాల స్తోత్రం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర సహస్రనామ పారాయణం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గుంటూరుకు చెందిన కావూరు శ్రీనివాసరావు, లావణ్య దంపతులు శ్రావ్య, కృష్ణ, స్వాతి ప్రియ, శ్రీతేజ, సజన్, సాగర్ వ్యవహరించారు. పాపం ధూర్వాదుశబ్ద మనసి మాఘమాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారు ఉదయాన పంచామృత అభిషేక కార్యక్రమంలో నాగేంద్రుడు రావడం, అందరూ కూడా ఆ వీడియోస్ని వైరల్ చేయడం కూడా జరిగింది. ఇదే రోజున విశేషంగా ప్రదోష కాలంలో ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని కావూరు శ్రీనివాసరావు గారు, వారి ధర్మపత్ని అయినటువంటి లావణ్య గారు, అదేవిధంగా శ్రావ్య కృష్ణ గారు, స్వాతి ప్రియా గారు, శ్రీతేజ గారు, సజన్ సాగర్ గారు ఈరోజు ఉభయకర్తలుగా ఇక్కడ వ్యవహరించారు. వాళ్ళకి ఎల్లవేళలా కూడా శ్రీ విశ్వనాథ స్వామి వారి యొక్క కృప వాళ్ళ కుటుంబంపై ఉండాలని, వాళ్ళకి ఆయురారోగ్యం ప్రసాదించాలని,
ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేసేటువంటి శక్తిని ఆ సునాసున వాళ్ళకి ప్రసాదించాలని కోరుకుంటూ నమః పార్వతీపతి హర మహాదేవ శంభో శంకర. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,905 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,11,240 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,47,400 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 320 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు, చిల్లకూరు, కోట మండలాల అభివృద్ధికి చర్యలు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్. సంక్రాంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయం. చిల్లకూరు మండలం ఓడూరులో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన ఏపీ లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి తదితరులు. గ్రామీణ యువకుల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించేందుకే క్రికెట్ పోటీలు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన టీడీపీ నాయకులు. వైభవంగా శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. గూడూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.